ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టుడే న్యూస్ వచ్చేసి అంగన్వాడీలో కొలువుల జాతర అంటూ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు అంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకోవచ్చు. అయితే మనకు ఆగస్టు మొదటి వారంలోని నోటిఫికేషన్, నెక్స్ట్ మంత్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించి ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించడానికి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీలో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 65 ఏళ్ళు సంబంధించి 5 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీలో పోస్టుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఇటీవల ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ అంగన్వాడీలో ఖాళీల భర్తీకి ఉన్నటువంటి అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో అంగన్వాడీలో ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఖాళీలను, అంగన్వాడీ టీచర్ల పోస్టులను, అర్హత ఉన్న అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ తప్పనిసరి. అయితే ఈ పోస్టులకు ఎంపికైన వారిలో కొంతమంది రాజీనామా చేయడం, మరికొందరు సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందడం, విపరీతంగా ఖాళీలు పెరిగాయి. మొత్తం ఖాళీలో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ స్థానిక ఆదివాసులు, గిరిజనులను ఈ పోస్టులను నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధన అందించాలని ప్రభుత్వం భావిస్తుందంటూ చూసుకోవచ్చు. ఒకవేళ సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యాబోధన దాదాపు అసాధ్యం. ఆ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ విధంగా చేయబడుతున్నారో ఈ నెలాఖరు కల్లా అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి సీతక్క అయితే కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా మొత్తం ఖాళీలో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయని చూసుకోవచ్చు. మొత్తంగా మనకైతే 14,000కి సంబంధించి 14,236 అంగన్వాడీల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు మొదటి వారంలోనే నోటిఫికేషన్ వచ్చేలా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.